హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు బాలసుధాకర్ విశ్లేషించినటువంటి కారా కుట్ర కథ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కారా కాళీపట్నం రామారావు గారు వారి కుట్ర కథ, కారా కుట్ర కథ బాలసుధాకర్ విశ్లేషణగా మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కుట్ర కథకి ఒక విశిష్టత ఉంది. కాళీపట్నం రామారావు కథా ప్రపంచంలో మొదటి దశ 1948లో ప్లాట్ఫారమో అన్న కథతో మొదలై 1955లో రాసిన అశిక్ష అవిద్య అన్న కథతో ముగుస్తుంది. 1956 నుంచి 1963 వరకు మాస్టారు కథ రాయలేదు. మళ్ళీ 1964 నుంచి 1972 వరకు అనగా తీర్పు కథతో మొదలుపెట్టి కుట్ర కథ వరకు 16 కథలు రాశారు. ఇది రెండో దశ. చాలా పరిణతి చెందిన కథలు ఈ దశలో వచ్చాయి. పీడితుల పక్షం తీసుకుంటూ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను చర్చించే కథలు ఈ రెండో దశలోనే ప్రధానంగా వచ్చాయి. యజ్ఞం లాంటి కథ చాలా గొప్పది. ఆ కథ కూడా ఈ దశలోదే. ఈ దశలో వచ్చిన కథల్లో చివరి కథే కుట్ర. కారా మాస్టారు తన దృక్పథాన్ని చాలా స్పష్టంగా, సూటిగా ప్రకటించిన కథ కుట్ర. అందుకే కుట్ర కథని గురించి ప్రముఖ కథ, నవల విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇలా అంటారు. తాను ఇన్ని కథలు రాసినా తన ప్రాపంచిక దృక్పథం అతి గోప్యంగా ఉండిపోయిందేమో, పాఠకులకు అందలేదేమో అన్న సంశయంతో కాబోలు కుట్ర అన్న కథ, అది కథ కాని కథను రాసి ఆయన రచన మానేశాడు అంటాడు. కుట్ర కథేనా? అందులో కథాంగాలు ఉండవలసిన చోట ఉండవలసిన తీరులో ఉన్నాయా అని ఆలోచించి ప్రయోజనం లేదు. కుట్ర కథగా ప్రారంభమై రచయిత మానసిక అలసత్వం వల్లనో, అసమర్థత వల్లనో అలా ఉపన్యాసంలా అయిపోలేదు. ఇప్పుడు ఉన్నదే రచయిత ఎంచుకున్న రూపం కాబట్టి మనం అందులోని భావజాలానికి, ప్రాపంచిక దృక్పథానికే ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించడం మంచిది. అప్పుడు ఆలోచనాపరుడుగా కారా ఎదిగిన ఎత్తులు తెలుస్తాయి. నిబద్ధుడైన కథకుడు కారా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 1972లో మాస్టారు ఈ కుట్ర కథను రాశారు. 1970-76 సంవత్సరాల మధ్య విచారణ జరిగి 140 మంది ముద్దాయిలు, 897 మంది సాక్షులు ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద కేసైన పార్వతీపురం కుట్ర కేసు ఈ కథకు భూమిక. అక్కడ నుంచి మొదలుపెట్టి కుట్ర అని అసలు దేనిని అంటారో, కుట్ర ఎక్కడ జరిగిందో, ఎక్కడ జరుగుతున్నదో విశదపరిచే ఎత్తుకు ఎదిగింది ఈ కథ. అదే కుట్ర. కారా మాస్టారు 1972 నుంచి 1992 వరకు మరొక్క కథ రాయలేదు. 1972 తర్వాత శ్రీకాకుళ గిరిజన ఉద్యమం, అదే విప్లవోద్యమం సెట్బ్యాక్కు గురైన తర్వాత 20 ఏళ్ల పాటు మాస్టారు నుంచి కథ రాలేదు. మాస్టారు విప్లవోద్యమ కాలంతో ఎంతగా పెనవేసుకుపోయారు అన్నది ఈ సెట్బ్యాక్ని గమనంలో ఉంచుకొని మనం ఒక నిర్ధారణకు రావచ్చు. తరువాత 1992 అక్టోబర్లో రచన అనే సచిత్ర మాసపత్రికలో సంకల్పం అనే కథ అచ్చయింది.
తరువాత 2006లో శ్రీకాకుళ సాహితీ మిత్రులు తెచ్చిన జంఝావతి కథల సంకలనంలో వచ్చిన అన్నెమ్మ నాయురాలు అనే కథ కారా మాస్టారి చివరి కథ. 1970 నాటి తిరుగుబాటు ఆలోచనలు నిర్మించుకున్న చరిత్రకు సాక్షీభూతం కుట్ర కథ. అక్షరాల 897 మంది సాక్షుల సమక్షంలో 140 మంది ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రని పన్నారు అని ప్రభుత్వం ఆరోపణ చేసిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన విస్పష్ట కథగా కుట్రని పేర్కొనవచ్చు. ఈ కథలో కుట్ర నిజస్వరూపాన్ని చెప్తారు కాళీపట్నం. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు భ్రమింపజేస్తూ పెట్టుబడిదారులు దోపిడీ విధానాలను అమలు చేసే క్రమాన్ని ఇందులో చెబుతారు. ఆ కథాకాలంలో మొదలైన దోపిడీ ఇప్పుడు ఎంత లోతులకు చొరబడిందో మనకు తెలిసిందే. సంపద కేంద్రీకరణ తీరు కళ్ల ముందు కనిపిస్తున్నదే. ఆ విధంగా వర్తమానానికి అనుసరించబడ్డ కథ కుట్ర. వాస్తవ దోపిడీ వాతావరణ నిజస్థితిని డొక్క చింపి చూపెట్టిన కథ కుట్ర. కుట్రలో ఏదో కేసు అవుతుందట, విన్నావా అని ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణతో మొదలవుతుంది కథ. దగ్గర 150 మంది ముద్దాయిలు, 1000 మంది సాక్షులు. ఈ మాటలతో వారు పార్వతీపురం కుట్ర కేసును దాని గురించే మాట్లాడుకుంటున్నారని మనకు రూఢి అవుతుంది. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు అంటారు, కుట్రంటే ఇద్దరో ముగ్గురో మధ్య రహస్యంగా ఏదైనా జరిగితే అది కుట్ర. 100-150 మంది జనమేటి, ఆళ్ళ పక్షాన కాదు, నీ పక్షాన పలకడానికి వచ్చినోళ్లే 1000 మంది సాక్షులు. అంత సాక్ష్యంలో జరిగిందంటే అది పబ్లిక్గా జరిగిందన్నమాట. అలాంటిది ఏటన్నా కావచ్చు, కానీ కుట్రవడానికి మాత్రం కాదు. నన్ను అడిగితే దాన్ని కుట్రనడమే ఓ పెద్ద కుట్ర అంటాను. ఏటి తిరుగుబాటు అనడానికి నీకు నామోషి దేనికి? ఈ సంభాషణ నుంచి కథ నెమ్మదిగా కథకుడి వద్దకు వెళ్ళి దేశ రాజకీయ ఆర్థిక అవగాహనలోంచి, దృక్పథ చైతన్యంలోంచి ఒక మోనోలాగ్లా, ఒక ఉపన్యాసంలా నడుస్తుంది. అసలు కుట్ర ఏదో తేటపరుస్తుంది. కాబట్టి కథ అనుకున్న గమ్యాన్నే చేరింది. కారా రాసిన ప్రధానమైన కొన్ని కథల్లాగే ఈ కథ కూడా వర్గ దృష్టి ఉన్న కథే. కథలో ఒక దగ్గర నన్ను అడిగితే కుట్రనదగ్గదేదేనా జరిగితే రాజ్యాంగం రాసిన కాడే జరిగి ఉండాలా, పంచవర్ష ప్రణాళికలు ఏసినాడే డెఫినెట్గా జరిగిందనటానికి దాఖలాలు ఉన్నాయి. మన కళ్ళ ముందే అసలు కుట్ర అది అంటుంది కథ చెప్తున్న పాత్ర. ఇది రచయిత దృక్కోణంగా మనకు తెలియకనే తెలుస్తుంది. ఈ కథ వర్తమానంలో ఏ ఏ కోణాలకు వర్తిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే ఈ కథ 1972లో వచ్చయింది. పార్వతీపురం కుట్ర కేసు 1976లో ముగిసింది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ 50 ఏళ్లలో దేశం మొత్తం మీద ఎన్నో అబద్ధాల కుట్ర కేసులను చూస్తున్నాం. అందుకు సాయిబాబా కేసు ఒక పెద్ద ఉదాహరణ. మతం గురించి కూడా కథలోని పాత్ర మాట్లాడుతుంది. ఇది కూడా వర్తమానానికి వర్తించేదే. ఇది ఈ కథ ద్వారా తక్షణం చర్చించాల్సిన కొత్త కోణం అని ఇప్పటి మతోన్మాద సందర్భంలో నేననుకుంటున్నాను. కథలోనే ఆ చర్చకు ఆస్కారం ఉంది కూడా. మన దేశానిది క్యాపిటలిస్ట్ ఎకానమీనా సోషలిస్ట్ ఎకానమీనా అని చర్చ లాంటిది ఒకటి పెడతాడు. ఈ కథలోని పాత్ర ద్వారా రచయిత ప్రభుత్వం చేసే ట్రిక్కును బయట పెడతాడు. ఆ ట్రిక్కు ఇలా ఉంటుంది. మొదటి నుండి మన నాయకుల ఆలోచన ధోరణి, జాతికి వాళ్ళు నేర్పిపెట్టిన ఆలోచన పద్ధతి
ఒకటుంది గదా. మాటవరుసకి బ్రిటిష్ వాళ్ళు మన మిత్రులా? కాదు కాదు. అయితే శత్రువులా? అబ్బెబ్బే, ఎంత మాత్రం కాదు. హిందూ మతాచారాలు మంచివా చెడ్డవా? చెడ్డవే చెడ్డవే. కానీ వాటిల్లో మూఢత్వాన్ని తొలగిస్తే ప్రపంచం మొత్తం మీద ఆ మత విశ్వాసం అంత గొప్పది మరొంకోటి లేదు. ఇక్కడ మతానికి సంబంధించిన మాటలు వర్తమాన సందర్భానికి అనువర్తించుకోదగ్గవే. కథలోని ఈ పాయింట్ ప్రస్తుతం చర్చించదగ్గ పాయింట్ అని అనుకుంటున్నాను. గాంధీ గారి కోతులు కళ్ళు చెవులు నోరు మూసేసుకోవాలని, మూసేసుకోండి అని చెప్పి ఇంకా వినకపోతే బలవంతాన మూసేయడానికి ప్రయత్నించవచ్చు కానీ అన్న అసంపూర్ణ వాక్యంతో కథ ముగుస్తుంది. కానీ తర్వాత ఉండేది తిరుగుబాటే అని కథకుని ఉద్దేశం. అన్యాయంపై అధర్మంపై ప్రజలు ఎలుగెత్తక తప్పదని ఆయన ఉద్దేశం. అది వాస్తవం కూడా. కథ ప్రారంభంలో డైలాగ్ ఉంటుంది. నన్ను అడిగితే దాన్ని కుట్రనడమే ఓ పెద్ద కుట్ర అంటాను. ఏటి తిరుగుబాటనడానికి నీకు నా మోషి దేనికి అని. ఈ వాక్యాన్ని బలంగా నిరూపించడానికి కథకుడు ఈ కథని చెప్పాడని నేను భావిస్తున్నాను. జాగ్రత్తగా గమనిస్తే ఈ కథలో ఒక వలయం ఉంది. కథ ప్రారంభంలో తిరుగుబాటును కాంక్షించి కథ ముగింపులో తిరుగుబాటు జరిగి తీరుతుందని చెప్పడం, అదే పరిణామ సూత్రం అని ప్రకటించడం, ఇది నిస్సందేహంగా శిల్పరహస్యమే. కథకుని సృజనాత్మక నిర్మాణ చాతుర్యమే. విప్లవ కథకి ఉండాల్సిన పురోగామి లక్ష్యాలతో కుట్ర అనే కథని ఒక వైవిధ్యమైన విప్లవ కథగా నేను నిర్ధారిస్తున్నాను అంటాడు బాలసుధాకర్. ఇదండి కారా కుట్ర కథ బాలసుధాకర్ విశ్లేషణను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.